హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవిత్ర వ్లాగ్స్ అండ్ కుకింగ్స్. ఏదైనా పుల్లగా కారంగా తినాలనిపించినప్పుడు నేను చూపిస్తున్న ఈ గోంగూర పలావ్ చేసేసుకోండి. చాలా ఈజీ అండ్ ఎమ్మీ కూడా. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కుక్కర్ తీసుకొని 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత షాజీరా వేసేసుకోవాలండి, ఒక 1/2 స్పూను. గరం మసాలాలు కూడా వేసేసుకోవాలి. నేను చూపిస్తున్న ఈ గరం మసాలాలు. జీడిపప్పులు వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. జీడిపప్పులు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇప్పుడు జీడిపప్పులు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చిలు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కొద్దిగా పచ్చి స్మెల్ వెళ్ళిన తర్వాత టమాటా వేసేసుకుంటున్నానండి. టమాటాలు ఇక్కడ నేను 2 వేసుకుంటున్నాను. మీరు మీ పులుపుకి తగినట్టు వేసుకోండి. గోంగూర పుల్లగా ఉంటుంది, ఒక్కొక్కసారి పులుపు ఉంటుంది కదా, దాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు టమాటాలు కొంచెం ఉడికిపోయినాక గోంగూర ఒక కట్ట వేసుకుంటున్నానండి. గోంగూర సో ఇవంతా బాగా కలిపేసుకోవాలి. గోంగూర బాగా మెత్తగా ఉడికిపోతుందండి. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మీ కారానికి తగినంత కారప్పొడి, చిటిక పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, తగినంత సాల్ట్ వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలండి. ఈ మసాలాలంతా పచ్చి స్మెల్ వెళ్ళేంత వరకు ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకొని ఇందులో ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నానండి. మీరు 1.5 గ్లాస్ కావాలన్నా వేసుకోవచ్చు. నేను 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని వాటర్ మరిగాక ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. నేను విడిగా ఒక 80% కుక్ అయ్యేంత వరకు అలానే కుక్ చేసుకుంటున్నాను. చూడండి, 80% కుక్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ ఉంది కదా, ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి పెట్టి 1 విజిల్ రానిస్తున్నానండి. 1 విజిల్ తర్వాత చూడండి, మన పలావ్ అయితే రెడీ అయిపోయింది. చక్కగా కుక్ అయిపోయిందండి. మీరు కావాలంటే 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు. నాకైతే 2 గ్లాసెస్ వాటర్ పడింది. సో పర్ఫెక్ట్గా మన పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.